హాయ్ ఫ్రెండ్స్, ఇది హెచ్ఎండి గ్రౌండ్ ఫ్రెండ్స్. కుత్బులాపూర్ హెచ్ఎండి గ్రౌండ్ అంటారు ఫ్రెండ్స్. ఇది మనకి చింతల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఆదివారం వచ్చే వాళ్ళకి ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కానీ బైక్స్, కార్స్, జనాలు, క్రికెట్ ఆడేవాళ్ళు. గ్రౌండ్ బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లోనే 2-3 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అతిపెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్. దీంట్లో కుత్బులాపూర్ హెచ్ఎండి గ్రౌండ్ అంటారు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఒకటి. టెంపుల్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అన్ని అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. సాయిబాబా, శివుడు, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, అందరు దేవుళ్ళు ఒకటే టెంపుల్లోనే ఉంటారు. ఇక్కడ ఫుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సండే వచ్చేళ్ళకి ఎక్కలేని గ్రౌండ్ అంతా ఉంటుంది మొత్తం. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ప్లేయర్స్ కానీ మొత్తం ఈ గ్రౌండ్లోనే ఉంటారు. మార్నింగ్ 10-11 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈవినింగ్ 3 నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం చెట్లతో చుట్టూ ఆపకి పక్క. ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండేది, పడిపోయినది. గవర్నమెంట్ స్కూల్ని రెనోవేషన్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ చేశారు. వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది కొత్తగా ఒక 6 months విధంగా అవుతుంది. కొత్తగా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండే. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచి అట్మాస్ఫియర్, చుట్టూ చెట్లతో డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు. సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మిగతా టైమ్స్లో క్రౌడ్ ఏమి ఉండదు పెద్దగా. లైట్గానే ఉంటుంది. ఇక ఎక్కువ జనం ఉండదు. డ్రైవింగ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో డ్రైవింగ్ నేర్చుకున్న కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా బాగుంటుంది వాతావరణం. ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కానీ, జాగింగ్, రన్నింగ్, వాకింగ్, క్రికెట్, షటిల్. ఎక్కువ ఇక్కడ క్రికెట్, షటిల్ ఎక్కువ ఆడుతుంటారు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కానీ కనిపిస్తుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. చాలా షూటింగ్స్ జరిగాయి ఇక్కడ మనకి. ఎప్పుడు ఏదో షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కానీ ఏదో రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం నింపుతున్నారు. ఏదో మన భోజనాల టైప్ అనుకుంటారు. ఇక్కడ మన భోజనాలు కూడా జరుగుతుంటాయి. మొత్తం అడవి ప్రాంతం టైప్లో ఉంటుంది. ఇక్కడ టౌన్ అనే విధంగా ఉండదు. చాలా బాగుంటుంది వాతావరణం మాత్రం. చుట్టూ చెట్టుతో కూర్చోడానికి కానీ, ఏదైనా కానీ ఫ్యామిలీ పార్టీస్గా ఆ విధంగా చేసుకోవడానికి కానీ, వెకేషన్ టైప్ ఆ విధంగా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర 4-5 సినిమాస్ షూటింగ్స్ జరిగాయి. చూడండి, పార్టీస్ చేసుకునేవారు ఎంత ప్రశాంతంగా సండేస్ వచ్చేళ్ళకి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ విరూపాక్ష షూటింగ్ కానీ జరిగింది మొత్తం ఈ ఏరియాలోనే. నైట్ షూటింగ్ ఉంటుంది కదా. నైట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 40% షూటింగ్ ఇక్కడ ఈ గ్రౌండ్లో జరిగింది ఫ్రెండ్స్. విరూపాక్ష షూటింగ్ మొత్తం. ఇంకా చిన్న చిన్న సినిమాలు చాలా జరిగాయి. వాడి నేమ్స్ తెలియదు నాకు, కానీ చాలా షూటింగ్స్ జరిగాయి. ఎందుకంటే మనకి టౌన్లో ఇంత మంచి ప్లేస్ అనేది, ఇంత మంచి వాతావరణం అనేది ఎక్కడ దొరకదు. మనకి హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లోనే మాత్రం దొరుకుతుంది. అన్ని ఏరియాస్లో ఉండదు. సండే ఎవ్రీ సండే వస్తుంటాం ఇక్కడికి. ఈవినింగ్ టైమ్స్ కానీ, మార్నింగ్ టైమ్స్ కానీ షటిల్ ఆడడానికి, లేదా క్రికెట్ కానీ. క్లచ్ పూర్తిగా వేసి పెట్టదు. ఎక్కడ పడితే అక్కడ ఆడుతుంటారు ఫ్రెండ్స్. క్రికెట్ కానీ, షటిల్ కానీ. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చే సపోర్టే మనకి మోటివేషన్గా ఉంటుంది మరి ఎక్కువ వీడియోలు చేయడానికి.